అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. గత వారాల్లో బాబా ఎరోజ్ కుటుంబాన్ని పూణేలోని బింద్రా హౌస్‌లో నివసించడానికి పంపించి వేయడం, దానికి గల కొన్ని కారణాలు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అంటే షిరీన్ మాయి పూణేలో ఒంటరిగా ఉంది కాబట్టి ఆమెకు మణి తనతో పాటే ఉండాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఇప్పుడు మణి బాబాతో నివసిస్తూ ఉండటంతో కొంచెం షిరీన్ మాయికి ఊరటగా ఉంటుందని ఘైమాయిని పూణేలో బింద్రా హౌస్‌లో బాబా ఉంచడం జరిగింది. తరచూ షిరీన్ మాయి ఘైమాయి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేది. అలా వారి మధ్య మంచి బాంధవ్యం ఏర్పడింది. మెహరా అక్క ప్రీని కూతురు మెహ్రు ఆశ్రమంలో జీవించడానికి శాశ్వతంగా వచ్చేయడంతో మెహ్రు సోదరి నగ్గును నాసిక్ నుండి తీసుకొచ్చి బింద్రా హౌస్ లోనే పెట్టారు బాబా. ఆ అమ్మాయి పూణేలో కాన్వెంట్ స్కూల్లో చదువుకునేది. కోత్వాల్ కుటుంబానికి చెందిన పిల్లలు కూడా పూణేలోనే చదువుకుంటూ ఉండేవారు. నర్గిస్ కోత్వాల్ స్త్రీ మండలితో పాటు మెహరాబాద్ ఆశ్రమంలో ఉండేది. నర్గిస్‌కు తన భర్త సావక్ కోత్వాల్‌తో ఆయన జీవిస్తున్న ఫ్యామిలీ క్వార్టర్స్‌లో భర్తతో పాటే జీవించాలని కోరికగా ఉండేది. బాబా ఆమెకు అనుమతిని ఇస్తూ ఇలా అన్నారు. "నువ్వు నీ భర్తతోనే ఉండు. కానీ నా కోసమే జీవించు" అంటూ నా దర్బారులో ఫిర్యాదు చేయకుండా బాధలు అనుభవించే వారిని నేను అత్యున్నతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాను అన్నారు బాబా. తర్వాత బాబా సావక్ కోత్వాల్‌తో నర్గిస్ బంగారం, కానీ అనవసరంగా దుఃఖిస్తూ వృధా సమయాన్ని వృధా చేసుకుంటుంది అని బాబా చెప్పారు. ఫిబ్రవరి 14వ తారీఖున బాబా యొక్క 49వ పుట్టినరోజు జరిపించడం జరిగింది. ఆ వేడుకలకు 6 వివిధ పట్టణాలలో బాబా జరిపించారు. ప్రతి చోటికి తన ప్రతినిధులను పంపించి తన సందేశాన్ని అక్కడ చదివి వినిపించమన్నారు. ఆ సందేశం ఏమిటంటే ఆధ్యాత్మిక కార్యకర్తలకు నిర్దేశింపబడినటువంటి పని. బాబా స్త్రీ మండలిని మహాబలేశ్వర్ తీసుకెళ్లారు. బాబా స్త్రీ మండలిని గ్రూపులుగా విభజించి ఒక వర్గం వారు మరొక వర్గంతో మాట్లాడకూడదు అని ఆదేశించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఆదేశాన్ని ఎత్తివేశారు. ఈసారి మరొక వింతైన కొత్త ఆదేశం ఇచ్చారు బాబా. అదేమిటంటే ఒకరు ఇంకొకరితో కొన్ని మాటలు పదే పదే చెప్పాలి. దీని గురించి మార్గరెట్ ఇలా వివరిస్తారు. బాబా మమ్మల్ని ఇలా అవుతుంది, అలా అవుతుంది అని 3 సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పించేవారు. నేను రానోతో చెబితే రానో మళ్ళీ నాతో ఆ మాటలు చెప్పేది. నేను మళ్ళీ కిట్టీతో ఆ మాటలు చెప్పాలి. ఇలా ఉండేది పరిస్థితి అంటారు మార్గరెట్. స్త్రీ మండలి ఉంటున్న కాంపౌండ్ చుట్టూ వెదురు తడికెలతో ఎత్తుగా ప్రహరీ కట్టించారు బాబా. జస్సా వాళ్ళ కుటుంబం వారు లేనందున మెహరు బాబా బట్టలను ఉతికేది. బాబా మిట్టు అన్న రామచిలుకతో ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవారు. సరోజ్ బాబా కోసం ఒక గుర్రాన్ని మహాబలేశ్వరం పంపించాడు. మెహ్రా ఆ గుర్రం ఎక్కి స్వారీ చేసింది. అలాగే ఆ గుర్రానికి ఒక బండిని తగిలించి బాబా మరియు మణి అందరూ కూర్చుంటే మెహ్రా ఆ బండిని ముందుకు తోలింది. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం బాబా పుట్టిన రోజున స్త్రీలు బాబాను ఆ గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయమన్నారు. బాబా గుర్రం మీద కూర్చొని స్వారీ చేశారు. మెహ్రా బాబా యొక్క గుర్రపు స్వారీ చూడలేదని కొంచెం నొచ్చుకుంది. బాబా మెహ్రా కోసం ప్రత్యేకంగా ఒక తెల్ల గుర్రాన్ని తెప్పించారు. స్త్రీలు దానికి పూలమాలలు వేసి అలంకరించారు. బాబా ఆ గుర్రం మీద ఎక్కి కూర్చొని కాంపౌండ్ చుట్టూ తిరిగి మెహ్రాకు ఆనందం కలిగించారు. అందరూ ఆ గుర్రాన్ని పట్టుకొని బాబాతో పాటుగా చుట్టూ తిరిగారు.
అందరికీ అలా బాబాతో తిరగడం ఎంతో సరదాగా అనిపించింది. అలా 10 నిమిషాలు తిరిగిన తర్వాత దిగిపోయారు బాబా. మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ కట్టుకొని తెల్లటి సద్రా ధరించి బాబా గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే ఒక చక్రవర్తిలాగా కనిపించారు అని అంటారు మెహ్రా. పూణేలో గైమాయి తరచూ బాబా ఇంటిలో షిరీన్ మాయిని కలిసేది. ఫిబ్రవరి 21వ తారీఖు నాడు షిరీన్ మాయి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడులో రక్తస్రావం జరిగిందని షిరీన్ మాయికి డాక్టర్లు చెప్పారు. అలాగే ఆమె ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు అని కూడా డాక్టర్లు నిర్ధారించారు. షిరీన్‌కు తన అంత్యకాలం సమీపించింది అన్న సూచనగా ఒక కల కూడా వచ్చింది. అప్పటికి ఆమెకు 65 సంవత్సరాల వయస్సు. బాబాకు ఈ విషయం తెలియడంతో చాంజీని పంపించి అందరికీ ఈ వార్తను తెలుపమన్నారు. చాంజీ పూణే వెళ్లి హాస్పిటల్‌లోని షిరీన్ మాయి షిరీన్ మాయిని చూడడానికి వెళ్ళాడు. షిరీన్ మంచం చుట్టూ జాల్, బెహ్రం, ఆది జూనియర్ ఉన్నారు. ఫిబ్రవరి 25వ తారీఖు షిరీన్‌ను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రే ఆమె తన తుది శ్వాస విడిచింది. బాబాకు టెలిగ్రామ్ ఇవ్వడంతో బాబా వెంటనే ఎరిచ్‌తో కలిసి మహాబలేశ్వర్ నుండి బయలుదేరి వచ్చారు. పూణే చేరిన తర్వాత బాబా ఇంటిలోకి వెళ్లకుండా కొంచెం దూరంగా బయటే నిలబడ్డారు. తర్వాత ఎరుచ్‌తో కలిసి బింద్రా హౌస్‌కు వెళ్లారు బాబా. అక్కడ బాబా గైమాయితో ఇలా అన్నారు. మేము నేను రావడానికి ముందే చనిపోవడం మంచిదైంది. ఆమె గనక చనిపోయి ఉండకపోయినట్లయితే నేను ఆమెను చనిపోనిచ్చేవాడినే కాను. అప్పుడు ఆమె చాలా ఎక్కువగా బాధలు పడవలసి ఉండేది అన్నారు బాబా. గాయమాయి ఒక అసాధారణమైన విషయం జరిగిందని చెప్పింది. షిరీన్ మాయి చనిపోయిన సమయంలో తాను చూసిన విషయాన్ని ఇలా వివరించింది గైమాయి. షిరీన్ చనిపోయే సమయంలో గైమాయి పక్కనే ఉండి అంతా చూసింది గైమాయి. అప్పుడు 2 బుల్లి బంగారు వర్ణం గల చేతులు షిరీన్ మాయి నాసిక రంధ్రాల నుండి వచ్చి ఆమె శరీరం చుట్టూ తిరిగి గాలిలో కలిసిపోయాయి అని చెప్పింది గైమాయి. బాబా అంతా విని ఆమెకు విడుదల దొరికింది అని మాత్రం అన్నారు. మరునాడు షిరీన్ మాయి శరీరాన్ని జొరాస్ట్రియన్ టవర్ ఆఫ్ సైలెన్స్ కు తీసుకెళ్లారు అంత్యక్రియలు చేయడానికి. 2 రోజుల తర్వాత బాబా తిరిగి మహాబలేశ్వర్ వచ్చేశారు. 2 రోజుల తర్వాత మళ్ళీ పూణే వెళ్లి బింద్రా హౌస్‌లోనే ఉన్నారు బాబా. ఈసారి బాబా తన ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడ తన సోదరులు మరియు బెహరం భార్య ఫిరిన్ ఫిరిన్‌తో బాబా ఇలా అన్నారు. మేము నా వద్దకు వచ్చింది. ఆమె పూర్తిగా అనంత ఆనందంలో మునిగి ఉంది. ఆమె నా పనిలో నాకు ఎంతో సహాయం చేసింది. తన పాత్రను సంపూర్ణంగా నిర్వర్తించి చివరకు నాలోనే ఐక్యమైపోయింది. ఇంకా ఆమె ఎంతో ధైర్యవంతురాలు. మిక్కిలి సాహసం కలిగిన స్త్రీ అని వ్యాఖ్యానించారు బాబా. ఇంకా బాబా ఇలా అన్నారు. బోపో చనిపోయినప్పుడు ఆమె పూణేలో మణితో ఒంటరిగా ఉంది. మీరు ముగ్గురు నాతో పాశ్చాత్య దేశాలలో ఉన్నారు ఆ సమయంలో. ఆమె చాలా ధైర్యవంతురాలు కాబట్టి నేను మీ ముగ్గురిని అలా తీసుకెళ్ళగలిగాను. ఇప్పుడు మేము అన్న బంధన్ అన్ని బంధనాల నుండి స్వేచ్ఛను పొంది సంతోషంగా ఉంది అన్నారు బాబా. గత డిసెంబర్ నెలలో మెహరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి షిరీన్ మాయి వచ్చినప్పుడు మణి తన తల్లిని చివరిసారిగా చూసింది. మార్చి 9వ తారీఖు 1943వ సంవత్సరంలో బాబా షోలాపూర్‌లో ప్రజా దర్శనం ఇచ్చారు. అది 3 సంవత్సరాల తర్వాత బాబా తన ప్రేమికులకు ఇచ్చిన దర్శనం. ఏప్రిల్ 1వ తారీఖు బాబా స్త్రీ మండలితో బిలార్ అన్న చోటికి మకాం మార్చారు. బిలార్ మహాబలేశ్వర్ మరియు పంచగని మధ్యలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతం. ఒక కొండ మీద ఉన్న బంగళాలో స్త్రీలు బస చేశారు.
రోజుకు 2 సార్లు టీ, రాత్రి పూట మాత్రమే భోజనం చేసేవారు స్త్రీ మండలి వారు. ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు ఆదివారాలు మౌనం కూడా పాటించాలి. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ మెహ్రూ ఇలా అంటారు. అది ఆదివారాలు వంట పని లేదు. మౌనం పాటించడం మూలాన వేరే ఏమీ పని లేక అందరూ విశ్రాంతిగా ఉండేవారం. చెట్ల కింద కూర్చునేవారం. లేకుంటే ఏదైనా పుస్తకాలు చదివేవారు. బట్టలు ఉతికేవారు. ఇలా పనులు చేసుకునేవారు. ఐరేన్ ఇలా అంటారు. బాబా ఎలాంటి శిక్షణ ఇచ్చారంటే, ఎప్పుడూ ఒకటే విధంగా కనిపించాలి. కడుపు నిండా సంతృప్తిగా రుచికరమైన భోజనం తిన్నా, అస్సలు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తున్నా కూడా ఒకే రీతిగా స్పందించాలి అనేవారు బాబా. బాబా ఒక్కొక్కసారి సాయంకాలం వాకింగ్‌కు తీసుకెళ్ళేవారు. మార్గె మార్గరెట్ కాలికి దెబ్బ తగిలి కాలు నొప్పి పెడుతూ ఉన్నా లెక్క చేయకుండా బాబాతో నడిచేది. అవకాశాన్ని పోగొట్టుకోకుండా వెంట వచ్చేది. బాబా మస్తు టూర్ కోసం లేక వేరే పని మీద మెహ్రాబాద్‌కు వెళ్ళినప్పుడు స్త్రీలు కావాల్సి వస్తే వాకింగ్ వెళ్ళవచ్చు. కానీ దారిలో ఎక్కడ ఏమీ తినకూడదు అని బాబా ఆదేశించారు. ఈ విషయం మర్చిపోయి ఒకరోజు అలా వాకింగ్ నుండి వచ్చేటప్పుడు ఏవో దుంపలు చూసి అరారూట్ దుంపలు అనుకుని కర్మాన్ మసి వాటిని తినేసింది. కానీ అవి జబ్బు పట్ట ఆవులను చంపడానికి వాడే విషపూరితమైన దుంపలు అని ఆ విషయం తెలియక అవి అరారూట్ దుంపలనుకునేసి కర్మాన్ మాసి వాటిని తినడం జరిగింది. ఆమె పరిస్థితి విషమించి దాదాపు చనిపోయి బ్రతికింది మాసే. బాబా మరునాడు వచ్చాక విషయమంతా విని కర్మాన్ మాసి నుదుటి మీద చేయి పెట్టారు. బాబా కృప వల్ల అపాయం తప్పింది. ఒక్క వారం తర్వాత ఆమె కోలుకుంది. బాబా విభజించిన మొదటి గ్రూప్‌లోని స్త్రీలను తప్పించి బాబా మరెవరిని కలిసేవారు కాదు ఆ సమయంలో. రానో బాబా మీటింగ్‌కు సంబంధించి ఏవో చార్ట్‌లు గీసేది. ఆ పని కోసం రానోతో మాత్రం మాట్లాడేవారు బాబా. కృష్ణ రాత్రి కాపలా చేసేవాడు. అక్కడ ఉన్న నెల రోజులు బాబా రాత్రిళ్ళు నిద్రపోలేదు. యుద్ధానికి సంబంధించిన పనిలో తలమునకలై ఉండేవారు. స్త్రీ మండలి బంగళాకు మాసాజీ కాపలాగా ఉండేవాడు. స్త్రీ మండలి ఉంటున్న చుట్టుపక్కల చాలా పాములు తిరుగుతూ ఉండేవి. ఆ పాములు బంగళా లోపలికి రాకుండా ఉండాలని బంగళా చుట్టూ గుబురుగా పెట్టిన గడ్డిని తొలగించాలని వాళ్ళు ఒక ఆ గడ్డికి నిప్పు పెట్టింది. పొరపాటుగా ఆమె ఆమె చీరకు నిప్పు అంటుకుంది. అందరూ పరిగెత్తుకొని వచ్చి బాబా నామాన్ని గట్టిగా స్మరించారు. వెంటనే మంటలు నెమ్మదించాయి. అందరూ కలిసి ఆ మంటల్ని ఆర్పేశారు. ఒకసారి ఒక పాము బాబ్ బాబాకు ఎదురైంది. బాబా కర్మన్ మాసి వెంట రాగా పురుష మండలి వైపు వెళుతూ ఉన్నారు ఆ సమయంలో. ఎదురుగా ఒక పాము వచ్చింది. బాబా వెంటనే కర్మన్ మాసి చేతిలో ఉన్న గొడుగును తీసుకొని ఆ పామును చంపేశారు. తన చేతిలో చనిపోవడం ఆ పాము చేసుకున్న అదృష్టం అన్నారు బాబా. అది తర్వాత జన్మలో మానవ రూపం ధరిస్తుంది అని కూడా చెప్పారు. మే 15వ తారీఖు బాబా మెహ్రాబాద్‌లో తనకు అత్యంత ఆప్తులైన 125 మంది ప్రేమికులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో నుండి 25 మందిని ఎంచుకొని 7 రోజులు ఉపవాసం చేయమన్నారు బాబా. ఈ మీటింగ్ కేవలం పురుషులకు మాత్రమే. ఈసారి మార్గరెట్‌ను కూడా బాబా అనుమతించలేదు. రానో బాబా ఆదేశానుసారం గత 6 సంవత్సరాలుగా గీస్తూ ఉన్న 'ద 10 సర్కిల్స్' అన్న పెయింటింగ్‌ను పూర్తి చేసింది. బాబా కేవలం మెహ్రాకు మాత్రమే ఆ పెయింటింగ్ చూసేందుకు మొదట అనుమతించారు. ఆ పెయింటింగ్‌కు తెల్లటి గుడ్డను చుట్టి మెహ్రా రూమ్‌లో భద్రంగా పెట్టమని బాబా ఆదేశించారు. అలా ఆ పెయింటింగ్ 10 సంవత్సరాల వరకు మెహ్రా గదిలోనే ఉంది. బాబా 2 ఇంగ్లీష్ జాతికి చెందిన దూడలను తీసుకురమ్మని సరోజ్‌కు ఆదేశించారు. సరోజ్
పూణేలోని ఒక పాల డైరీలో ఒక నల్ల దూడ రాజాను, ఒక తెల్ల దూడ ప్రధాన్‌ను తీసుకొచ్చారు. బాబా ఆ రెంటిటిని మెహరాకు ఇచ్చి చూసుకోమన్నారు. ఒక్కొక్కసారి బాటల్లో పాలు పోసి మెహరా ఒక్క దూడకు, బాబా ఒక్క దూడకు పాలు తాగించేవారు. ఈ 2 ఎడ్లు మెహరాబాదులో పొలం దున్నాయి. నల్ల ఎద్దు నవజీవనంలో క్యారవాన్‌ను లాగింది. తెల్ల ఎద్దు ప్రధాన్ చాలా రోజులు జీవించలేదు. ఏదో విషపూరితమైన ఆహారాన్ని సేవించడం చేత అది జీవనానికి ముందే చనిపోయింది. 1943 జూలై 4వ తారీఖున బాబా తన స్త్రీ మరియు పురుష మండలితో ట్రైన్‌లో లాహోర్ బయలుదేరారు. ట్రైన్ ఢిల్లీలో ఆగినప్పుడు కేకి దేశాయ్ కుటుంబం స్టేషన్‌కి వచ్చి బాబాను కలిశారు. మే, జూన్ నెలల్లో మెహ్రాబాదులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయాణం వంకతో ఆ వేసవి వేడిని తప్పించుకోవచ్చు అని స్త్రీ మండలి వారు చాలా సంతోషించారు. అయితే లాహోర్‌లో మెహ్రాబాదును మించిన వేడి ఉండటం వారికి అసౌకర్యాన్ని కలిగించింది. పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్టయింది వారి పరిస్థితి. మెహరా నల్ల కళ్ళజోడు పెట్టుకొని, మణి చేతిని ఆసరాగా పట్టుకొని ప్లాట్‌ఫార్మ్ మీద నడవసాగింది. బాబా ఒకసారి రానోకు కూడా పురుషులను తాకకూడదు అన్న ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అలాగే పురుషులు కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఒక సందేశాన్ని ఇచ్చి రమ్మని రానోను పంపించారు. ఆ ట్రైన్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫార్మ్ జనంతో కిక్కిరిసిపోయి ఉంది. పురుషులను తాకకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించింది రానో. తర్వాత తన 2 చేతులు దగ్గరికి ముడుచుకొని బాబా! బాబా! అనుకుంటూ నేను ఎవరిని తాకడం లేదు. వారు నన్ను తాకితే అది నా తప్పు కాదు అనుకుంటూ ముందుకు వెళ్లి తన పని ముగించుకొని వచ్చింది రానో. ఒక్కొక్కసారి కృష్ణన్ నాయర్ అన్న 18 సంవత్సరాల కుర్రవాడు పురుష మండలి నుండి ఏదైనా సందేశం బాబా కోసం తీసుకొని వచ్చేవాడు. అప్పుడు అలా స్త్రీలు కంపార్ట్మెంట్‌లోనికి వచ్చిన కృష్ణ మెహ్రాను మొదటిసారిగా చూశాడు. సామాన్యంగా సందేశం ఇచ్చిన తర్వాత బాబా కృష్ణను వెంటనే పంపించి వేసేవారు. కానీ సామాన్లకు కాయాల్సి రావడంతో కృష్ణ అక్కడే ఉన్నాడు. కృష్ణ ఇలా అంటాడు, మెహ్రా మాత్రమే నా నిజమైన ప్రేమికురాలు అని బాబా తరచూ చెప్పేవారు. ఆమెకు స్వంత కోరికలంటూ ఏమీ ఉండేవి కాదు. ఎవరైనా వారి వద్ద ఉన్నదేదైనా బాబాకు సమర్పిస్తే మెహ్రా చాలా సంతోషపడేది. ఆమెకు ఏది తనకు కావాలన్న కోరిక ఉండేది కాదు అంటాడు కృష్ణన్ నాయర్. లాహోర్‌లో మండలిలోని 18 మందిని 2 భాగాలుగా చేసి 2 వేరు వేరు బంగళాల్లో బస ఏర్పాటు చేయడం జరిగింది. బాబా బాబా పనులు మెహ్రా, ఖుర్షద్ సహాయంతో చేయడం అలవాటు. కానీ బాబా ఈసారి ఖుర్షద్‌ను జంగు సంరక్షణ ఇవ్వడంతో మెహ్రా సహాయాన్ని తీసుకుంది. కేటీ అందరికీ వంట చేసేది. బాబా ఉదయం టీ మాత్రమే తాగేవారు. స్త్రీలు మాత్రం 3 పూటలా మంచి భోజనం చేసేవారు. అన్నము, పప్పు, కాయగూరలు, రొట్టెలు. పీలామాయి బంధువు పెరీన్ భర్త నడుపుతూ ఉన్న హోటల్ నుండి బన్నులు రోజూ వచ్చేవి. అతడు కుకీస్ కూడా చాలా చేసి పంపించేవాడు. లాహోర్‌లో విపరీతమైన వేడితో పాటు విపరీతమైన ఆకలి కూడా వేసేది. అందుకే అందరూ బాగా తినేవారు అంటారు మెహ్రా. ఎందుకో బాబా రెండవ బంగళాలో నివసిస్తున్న స్త్రీలను కలవడానికి వెళ్ళేవారు కాదు. అందుకు గాను బాబా కారణాలు బాబాకు ఉండేవి. ఆ బంగళాలో ఉన్నవారు బాబా బంగళా వైపు మొహం తిప్పి కూడా చూడకూడదు అన్నారు బాబా. వారు ఏదైనా చెప్పాలంటే రానో, మార్గరెట్, కిట్టీల ద్వారా కబురు పంపించాలి. స్త్రీలు వారానికొకసారి అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు. కానీ బాబా పని గురించి కానీ, బాబా ప్రణాళికల గురించి కానీ చర్చ చేయకూడదు అన్నారు బాబా. భారతదేశ రాజకీయ పరిస్థితులు దిగజారుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉండటంతో బాబా ఆలోచనలు భవిష్యత్తులో జరపబోయే భారతదేశ విభజన గురించి సాగుతూ ఉన్నాయి. దానికి సంకేతంగా బాబా స్త్రీ మండలి వారిని అలా విభజించి వేరు వేరు చోట్ల ఉంచారా అని అనిపిస్తుంది. మార్గరెట్‌కు మరియు ఒక్క
పిచ్చి కుక్కకు సంబంధించిన ఒక సంఘటన ద్వారా బాబా తన పని గురించి వివరించారు. బాబా మార్గరెట్‌తో మెహ్రాకు విధేయత చూపించమని చెప్పారు. విధేయత అన్న పదం మెహ్రా విషయంలో సామాన్యంగా వాడేవారు కాదు బాబా. అందుకే బాబా అలా చెప్పడంతో మార్గరెట్‌కు కొంచెం ఆశ్చర్యం కలిగింది. మెహ్రా ఎప్పుడూ ఎలాంటి ఆదేశాలు ఇచ్చేది కాదు. మెహ్రాకు మనస్తాపం కలగకుండా, ఆమె నొచ్చుకోకుండా చూసుకోవాలి అన్న ఆదేశం ఎప్పుడూ ఉండేది. బాబా మార్గరెట్‌ను పిలిచి, "నా కోసం ఒక పని చేస్తావా?" అని అడిగారు. అది ఒక విన్నపంలా లేదు, ఒక ఆదేశంలా ఉండటంతో మార్గరెట్ ఆశ్చర్యపోయింది. "తప్పకుండా చేస్తాను బాబా" అంది మార్గరెట్. "నేను నా మస్తు పని మీద బయటికి వెళ్ళినప్పుడు మెహ్రా నిన్ను ఏది కోరితే అది చేస్తావా? ఆమె ఏ ఆదేశం ఇచ్చినా పాటిస్తావా?" అన్నారు బాబా. "అలాగే బాబా" అంది మార్గరెట్. మెహ్రా ఎలాంటి ఆదేశము ఇవ్వలేదు. కానీ ఒకసారి ఒక నల్లటి వీధి కుక్క చాలా జబ్బుతో వీరికి కనపడింది. సాధారణంగా ఇలాంటి వీధి కుక్కలు కనపడితే వాటికి ఆహారం పెట్టేవారు స్త్రీ మండలి వారు. ఈసారి బాబా అందుకు సమ్మతించలేదు. "వద్దు" అన్నారు బాబా. మెహ్రా ఆ నల్ల కుక్కకు ఆహారం పెట్టవచ్చా బాబా అని అడగటంతో బాబా అలాగే అంటూ, "కానీ ఒక్క కండిషన్ మీద అనుమతిస్తాను. ఆ కుక్కకు మార్గరెట్ స్నానం చేయించాలి" అన్నారు బాబా. మెహ్రా మార్గరెట్‌ను ఆ కుక్కకు స్నానం చేయించమని అడిగింది. మార్గరెట్‌కు ఆ కుక్కను ముట్టటం ఇష్టం లేదు. కానీ మెహ్రా అడగడంతో మార్గరెట్ ఆ కుక్కకు స్నానం చేయించింది. అదే మొదటిసారి మెహ్రా మార్గరెట్‌కు నేరుగా ఆదేశం ఇవ్వడం. మార్గరెట్ మెహ్రాకు విధేయత చూపించడం. బాబా ఆ రోజు రాత్రి మార్గరెట్‌ను పిలిచి ఆలింగనమిచ్చారు. "ఇప్పుడు నీకు సంతోషం కలిగిస్తాను" అన్నారు బాబా. అప్పుడే గోధుమ రంగు కలిగిన ఒక కుక్క అక్కడికి వచ్చింది. అది పిచ్చి కుక్క అంటూ డాక్టర్ నీలును పిలిచి దాన్ని చంపమన్నారు బాబా. కానీ అప్పటికే ఆ కుక్క ఈ నల్ల కుక్కను కరిచేసింది. అక్టోబర్ 1వ తారీఖు నాడు ఈ నల్ల కుక్క మార్గరెట్ చేతిని, కాలిని కూడా కరిచింది. బాబా మార్గరెట్ సహాయానికి వచ్చి కృష్ణను పిలిచారు. ఆ కుక్కను చూపించి దాన్ని 20 మైళ్ళ అవతల వదిలిపెట్టి రమ్మన్నారు. ఆ కుక్కను పట్టుకొని 20 మైళ్ళు తీసుకెళ్లడం కష్టం అని కృష్ణ చెప్పడంతో బాబా ఆ దూరాన్ని 11 మైళ్ళకు తగ్గించారు. కృష్ణ ఆ కుక్కను లాహోర్ నుండి బయటికి తీసుకెళ్లే దారిలో ఒక చిన్న నీటి మడుగు వద్ద ఆ కుక్క నోటిలో నీటిని ముట్టగానే అది ప్రాణం వదిలేసింది. కృష్ణ వెనక్కి వచ్చి బాబాకు విషయం చెప్పి, "నన్ను అంత దూరం ఎందుకు పంపించావు బాబా? ఆ కుక్క చనిపోతుందని నీకు తెలుసు కదా" అన్నాడు. బాబా ఒక కత్తి తీసుకొని భూమి మీద ఒక గీరు గీయమన్నారు. తన కాలితో బాబా ఆ గీటును తుడిచేస్తూ ఇంకొక గీటును గీయి అన్నారు. తర్వాత బాబా ఇలా అన్నారు: "భవిష్యత్తులో భారతదేశం 2 దేశాలుగా విడిపోతుంది. ఇండియా మరియు పాకిస్తాన్. ఇది ఆ 2 దేశాల నడుమ సరిహద్దు రేఖ" అన్నారు బాబా. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత దేశ విభజన సమయంలో సరిహద్దు 20 మైళ్ళు ఉండాలా? 11 మైళ్ళు ఉండాలా? అన్న విచారం తల ఎత్తింది. మార్గరెట్ రేబీస్ ఇంజెక్షన్ తీసుకుంది. గతంలో బ్లూ బస్ టూర్‌లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు "నా కోసం నువ్వు చనిపోగలవా?" అని బాబా మార్గరెట్‌ను అడిగినప్పుడు, ఇప్పుడు ఆమెకు పిచ్చి కుక్క కరవడంతో రాబీస్ సోకినట్టయితే ఆమె చనిపోయి ఉండేది. ఇలా జరగడం నాకు మంచిదే అయింది. ఎందుకంటే నేను కోలుకునే వరకు బాబా ఉంటున్న బంగళాలో బాబాతో ఉండటానికి నాకు అనుమతి లభించింది. ఈ వంకతో అంటారు మార్గరెట్. మార్గరెట్ గురించి మణి ఇలా అంటారు: "బాబాకు విధేయత చూపించడంలో మార్గరెట్ అద్భుతమైన స్త్రీ. ఎంత అప్రస్తుతమైన ఆజ్ఞలైనా ఎందుకు అని అడగకుండా వాటిని ఆమె పాటించేది. ఆశ్రమంలో మీరు ధ్యానం చేస్తారా అని ఎవరైనా మార్గరెట్‌ను అడిగితే, లేదు అనేది మార్గరెట్. అలాగైతే మీరు రోజంతా ఏం చేస్తూ ఉంటారు అని వారు మళ్ళీ ప్రశ్నిస్తే ఆమె ఇలా అనేది: బాబా నన్ను ఒక రాయిని ఎత్తి ఇవ్వమంటే ఎత్తిస్తాను. మళ్ళీ ఆ రాయిని కిందికి పడేయమంటే పడేస్తాను.
మళ్ళీ ఆ రాయిని ఎత్తివ్వమంటే ఎత్తిస్తాను అని చెప్పేది మార్గరెట్. మార్గరెట్ విధేయత అలా ఉండేది. వేరే ఆలోచన లేకుండా బాబా కోరుకునేది కూడా ఇలాగే ఉండాలని. బాబా ఏదైనా పని అప్పగిస్తే మార్గరెట్ ఎప్పుడూ బాబాను ప్రశ్నించేది కాదు. అలాగే ఏదైనా సూచన గాని, సలహా గాని ఇచ్చేది కాదు. బాబా ఇలా చేయవచ్చా? అలా చేస్తే బాగుంటుంది కదా! బాబా అని కూడా అనేది కాదు మార్గరెట్. బాబా చెప్పింది చెప్పినట్టు చేసేది మార్గరెట్. బాబా ముందు కూర్చున్నప్పుడు మార్గరెట్ శూన్యంగా మనస్సంతా ఖాళీ అయినట్టు అయిపోయేది. బా బాబా ముందు కూర్చున్నప్పుడు మార్గరెట్ మనసు శూన్యంగా ఖాళీ అయిపోయినట్టు అయిపోయేది. బాబా మాట్లాడుతూ మధ్యలో ఆగి మార్గరెట్‌ను ఏదైనా ప్రశ్న అడిగితే, అది చాలా మామూలు ప్రశ్న అయినప్పటికీ కూడా ఏదైనా సమయం ఎంతనో, లేక నీ ఆరోగ్యం ఎలా ఉంది అనో ప్రశ్నిస్తే, మార్గరెట్ మాట్లాడకుండా బాబా మొహంలోకి అలాగే చూస్తూ ఉండిపోయేది. బాబా తమాషాగా ఆమెను ఆట పట్టిస్తూ, "చూడండి, ఇది చూడండి ఈమె గొప్ప డాన్సర్. పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి నర్తకి. ఎన్నో విద్యలు నేర్పించగలదు. ఎంతో తెలివిగలది. కానీ నేను అడిగిన ఒక చిన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. నన్ను ఇలా చూస్తూ కూర్చుంటుంది" అని ఆమెను అనుకరించి చూపించేవారు బాబా. బాబా మాటలకు మార్గరెట్ నవ్వుతూ, "బాబా డార్లింగ్, నన్నేం చేయమంటారు? మీ ముందు కూర్చుంటే నా మనసు మొత్తం ఖాళీ అయిపోతుంది. శూన్యం నన్ను ఆవరిస్తుంది" అనేది. "నా ముందు ఉన్నప్పుడు ఇలాగే ఉండాలి. ఏ ఆలోచనలు లేకుండా ఉండాలి. నీవు చాలా అదృష్టవంతురాలివి" అనేవారు బాబా. మార్గరెట్‌కు, రానోకు అంతగా పడేది కాదు. ఇద్దరూ ఏదో ఒక విషయం మీద వాదులాడుకుంటూ ఉండేవారు. రానో అన్నిటికీ ఎక్కువగా వాదనకు దిగేది. రానోలోని ఈ గుణం మెహ్రాకు కూడా నచ్చేది కాదు. లాహోర్‌లో రానో మరియు మార్గరెట్ ఒకే గదిలో ఉండేవారు. రోజు గదిలోని అద్దం శుభ్రం చేయడం మరియు గదిని ఊడ్చి నీటితో అలకడం మార్గరెట్ పని. రానో గదిలో ఉన్న చిన్న టాయిలెట్‌ను శుభ్రం చేయాలి. ఇలా వాళ్ళిద్దరూ పని పంచుకున్నారు. ఒకరోజు రాత్రి పెరట్లో బాబా, మణి, మెహ్రా మరికొందరు స్త్రీలతో మార్గరెట్‌తో పాటు కూర్చొని ఉండగా, రానో కోపంగా మండిపడుతూ విసురుగా వారి దగ్గరకు వచ్చి, మార్గరెట్ అద్దం బాగా శుభ్రం చేయలేదు అంటూ ఫిర్యాదు చేసింది. మార్గరెట్, "నేను బాగానే శుభ్రం చేశాను. ఈ వేసవిలో ఎలాంటి మేకప్ లేకుండా పాలిపోయిన మొహంతో ఉన్న మేము ఆ అద్దంలో అంతకన్నా బాగా ఎలా కనిపించగలం? కాబట్టి ఆ అద్దం ఎలా తుడిస్తే ఏమిటి?" అంది మార్గరెట్. రానో కోపంగా, "నీవు అద్దాన్ని బాగా శుభ్రం చేయలేదు" అంది మళ్ళీ రెట్టిస్తూ. బదులుగా మార్గరెట్, "నువ్వు మాత్రం టాయిలెట్‌ను బాగా శుభ్రం చేశావా? గోడకు వేలాడుతున్న సాలిగూడు అలాగే ఉంది. నువ్వు నా తప్పులను వెతికే పనిలో పడి దాన్ని గమనించలేదు" అంది మార్గరెట్. రానో కోపంగా వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తూ ఉన్న బాబా నవ్వుకున్నారు. రానో కోపంగా, "మార్గరెట్ నొరిన కన్నా అధ్వాన్నం" అంటూ మళ్ళీ ఫిర్యాదు చేసింది. క్రమేణా మార్గరెట్ మరియు రానో నడుమ ఈ విభేదాలు తగ్గిపోయి, తమ గురువు మీద ప్రేమతో సోదర బాంధవ్యం నెలకొని ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండసాగారు. తర్వాత రోజుల్లో మార్గరెట్ రానో గురించి, "నాకు రానో అంటే చాలా ప్రేమ. ఆమెలో మంచి హాస్య చతురత ఉండేది. రానో బాబాను ఎంతో గాఢంగా ప్రేమించేది" అని కూడా మార్గరెట్ చెబుతూ ఉండేది. లాహోర్‌లో ఆ సమయంలో ఎంత విపరీతంగా ఎండ ఉండేదంటే, చాలా మంది పురుష మండలి వారు ఆ ఎండతో జబ్బు పడ్డారు. విష్ణుకు, కాలేమామకు జ్వరం వచ్చింది. డాక్టర్ గని తాను ఆ వేడిని తట్టుకోలేను అంటూ బాబాను వేడుకున్నాడు. తనను లాహోర్ తిరిగి పంపించేయమని, లాహోర్ నుండి తిరిగి వెనక్కి పంపించేయమని వేడుకున్నాడు డాక్టర్ గని. ఇంత ఎండలో కూడా బాబా రోజుకు 2 సార్లు తన బంగళా నుండి పురుష మండలి ఉంటున్న చోటికి నడిచి వెళ్ళేవారు. మస్తుల కోసం అన్వేషిస్తూ పేషావర్‌కు వెళ్లారు బాబా. ముసోలిని 21 సంవత్సరాలు ఇటలీని నియంతలాగా పాలించి జూలై 25వ తారీఖున రాజీనామా చేశాడు. మిత్ర దేశాలు ఇటలీలోని
సిసిలీని ఆక్రమించుకున్నాయి. రష్యాలో మెల్లమెల్లగా రష్యా మెల్లమెల్లగా జర్మనీలోని నగరాలను ఆక్రమించుకుంటోంది. జర్మనీ కొంచెం కొంచెంగా నీరసపడసాగింది. వేడి తాపం చాలా ఎక్కువగా ఉండటంతో భరించలేక స్త్రీ మండలి వారు తమ ఇంటిలోనే బందీలుగా ఉండిపోయారు. రాత్రిపూట ఆ వేడికి నిద్ర కూడా బాగా వచ్చేది కాదు. రాత్రిళ్ళు తమ పరుపు చుట్టలను మోసుకొని మిద్దె మీద ఖాళీ స్థలంలో పడుకునేవారు స్త్రీలు. కొంచెం గాలి అక్కడ వీస్తుంది అన్న ఆశతో. మెహ్రా ఇలా అంటారు. చాలా వేడి ఉండేది. గాలి కూడా వీచేది కాదు. పైపెచ్చు ఇసుక తాపం ఇసుక తుఫాను వీస్తూ ఉండేది. ఆరు బయట బయలు ప్రదేశంలో గాలి వీస్తుందేమో అన్న ఆశతో పక్క బట్టలు తీసుకొని పైకి మేడ మీదికి వెళ్ళేవారం. పడుకుంటే ఆ వేడికి మా వీపులు వేడెక్కిపోయేవి. ఇక అక్కడ పడుకోలేక మళ్ళీ మేడ దిగి వచ్చేవారం. ఎవరో కింద నీళ్లు జల్లుకొని పడుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. కానీ కింద నుండి బకెట్లతో నీరు తెచ్చుకునే ఓపిక ఎవ్వరికీ ఉండేది కాదు. హోమీ దేశాయ్ అన్న బాబా ప్రేమికుడు తన కారు తెచ్చి సాయంత్రం పూట బాబా బృందాన్ని రివోలి సినిమా థియేటర్‌కి తీసుకెళ్ళేవాడు. బంగళా దగ్గరే ఒక కొండ ప్రాంతం మీద ఉన్న ఒక హోటల్‌కి బాబా స్త్రీలను తీసుకెళ్ళేవారు. చాకోరి సారికి, హోమీ దేశాయ్‌కి ఇబ్బంది కలిగించడం వద్దు అంటూ బాబా ఒక విక్టోరియా క్యారేజ్‌ను అంటే గుర్రపు బగ్గీలు ఉన్నటువంటి ఒక క్యారేజ్‌ను ఖరీదు చేశారు. ఒక బలమైన ఎత్తైన గుర్రం ఆ బండిని లాగేది. వాళ్ళు ఆ గుర్రానికి గడ్డి కోసుకొచ్చి వేసేది. తర్వాత సినిమాకు ఆ గుర్రపు బగ్గీలోనే తీసుకెళ్లేవారు బాబా. ఆ బండిలో కేవలం నలుగురు మాత్రమే కూర్చోవడానికి స్థలం ఉండేది. ముందుగా మెహరు, మణి వెళ్ళేవారు. తర్వాత కిట్టి, రానో మరియు బాబా, మెహరా వెళ్ళేవారు. ఇంకొక బంగళాలో ఉన్న స్త్రీలు బాబాను కలవడానికి అనుమతి ఉండేది కాదు. అందువలన వారు సినిమాలకు వచ్చేవారు కాదు. లాహోర్‌లో స్త్రీలు ఈతకు వెళ్ళేవారు. ఒక ముస్లిం హై స్కూల్‌లో ఒక ఈత కొలను ఉండేది. హోమీ దేశాయ్ ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ను అనుమతి తీసుకోవడంతో స్త్రీలు అక్కడికి వెళ్లి ఈత కొట్టేవారు. ఆ స్కూల్ బాబా ఆ స్కూల్ చాలా దూరంగా ఉండటంతో అందరూ గుర్రపు బగ్గీలోనే వెళ్ళేవారు. కార్వార్‌లో మార్గరెట్ ఇచ్చిన శిక్షణ మెహ్రాకు ఇక్కడ బాగా పనికొచ్చింది. నీళ్ళ లోపల అడుగున ఈత కొట్టడం నేర్పించసాగింది మార్గరెట్ మెహ్రాకు. మెహ్రా బాగా ఈత కొడుతోంది బాబా అని మార్గరెట్ బాబాకు చెప్పింది. మణికి ఇంకా అంత బాగా ఈత వచ్చేది కాదు. మణి ఈత కొట్టడానికి ప్రయత్నించేది కానీ మునిగిపోతూ ఉండేది. మెల్లమెల్లగా నేర్చుకోసాగింది మణి. తర్వాత కొన్ని రోజులకు మణి బాగా ఈత కొట్టడంలో నైపుణ్యాన్ని సాధించింది. ఆగస్టు 12వ తారీఖు బాబా 9 రోజుల పాటు ఢిల్లీ, మెహ్రాబాదు, పూణేకు వెళ్లి లాహోర్ మళ్ళీ తిరిగి వచ్చారు. మెహ్రాబాద్‌లో బాబా వెళ్ళినప్పుడు నాసిక్ కొత్వాల్ మరియు అతడి భార్య నర్గీస్ కొత్వాల్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో నివసించేవారు. వారి పక్కన జగన్మార్య శాంత తన కూతురితో నివసించేది. బాబా వస్తున్నారు అన్న విషయం తెలిసి నర్గీస్ శాంతాతో కాంపౌండ్‌లో ఉన్నటువంటి ప్రదేశమంతా శుభ్రం చేసి పెట్టాలి అని చెప్పింది. శాంత నర్గీస్ మాటలు పెడచెవిన పెట్టింది. బాబా స్వయంగా శాంతతో ఇలా అన్నారు. "ఆ దేవదేవుడే నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నీ ఇంటిని స్వచ్ఛంగా పెట్టాలి. నేను రాకపోయినా నువ్వు ఎల్లప్పుడూ నా కోసం పరిసరాల్ని శుభ్రంగా పెట్టాలి" అన్నారు బాబా. నర్గీస్‌కు బాబా తలను దువ్వే భాగ్యం కూడా అక్కడ దొరికింది. 1943 ఆగస్టు 25వ తారీఖు బాబా ముగ్గురు భారతదేశ స్త్రీ మండలి మెహ్రా, మణి, మెహ్రూలతో కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు బయలుదేరారు. బాబా ఆ సమయంలో మస్తు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. అందుకని ఈ స్త్రీలకు తోడుగా పాశ్చాత్య స్త్రీ రానోను కూడా తీసుకెళ్లారు బాబా. ట్రైన్ దిగి ఒక ప్రైవేట్ బస్సులో మురి అన్న ఒక కొండ ప్రాంతానికి బయలుదేరారు. కాశ్మీర్‌లో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది అంటారు మెహ్రా. తర్వాత శ్రీనగర్‌కు వెళ్లారు. అక్కడ
హోటల్ శామ్ అన్న చోట విడిది చేశారు. అది దాల్ లేక్ పక్కనే ఉన్న హోటల్. రానో సామాన్లను గదిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా, బాబా ఆమెను వారించి, "హోటల్ సిబ్బంది తీసుకెళతారు. నువ్వు ఆగు" అన్నారు. ఒక్కొక్కసారి పనులు త్వరగా జరిగిపోవాలని బాబా అవసరిస్తూ కొన్నిసార్లు నింపాదిగా ఉంటూ ఉండేవారు. ఆ హోటల్‌లో భోజనం చాలా బాగుంటుంది. బాబా, బాబా కూడా స్త్రీలతో కూర్చొని భోజనం చేశారు. డాల్ లేక్‌ను చూస్తూ బాబాతో కూర్చొని భోజనం చేయడం మరుపురాని అనుభూతి అంటారు మెహ్రా. ఇక్కడ ఉన్న సమయంలో మణికి జ్వరం వచ్చింది. మణి గదిలోనే ఉంటూ ఉండేది. ఆమెకు తేలికగా జీర్ణమయ్యేలాగా కేవలం సూప్ మాత్రమే ఇవ్వమని బాబా ఆదేశించారు. మరునాడు మణి కొంచెం కోలుకుంది. ఆకలిగా ఉంది, ఆహారం కావాలి అని మణి అడగడంతో కాక మణి కోసం కిచెన్‌కి వెళ్లి ఆహారం తీసుకొని వచ్చాడు. మరునాడు మణికి మళ్ళీ జ్వరం రావడంతో కేవలం సూప్ మాత్రమే మణికి పంపించమని కాక మళ్ళీ వెళ్లి కిచెన్‌లో చెప్పి వచ్చాడు. అలా ఒకరోజు సూపు, ఒకరోజు భోజనం తినేది మణి. 4 రోజుల తర్వాత మణికి పూర్తిగా నయమైంది. బాబా లాహోర్ మరియు రావల్పిండి వెళ్లి వచ్చారు. శ్రీమండలి వారిని శ్రీనగర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలు చూపించడానికి తీసుకెళ్లారు. షికారా అంటే చిన్న పడవలలో డాల్ లేక్‌లో విహారం కూడా చేశారు. అలాగే గవర్నర్‌కు చెందిన హౌస్ బోట్‌ను చూపించారు బాబా. అది చాలా పెద్దగా ఉంది. అన్ని వసతులతో కూడి ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది అందులో. మెహ్రాకు గుల్మార్గ్ చాలా నచ్చింది. గుల్మార్గ్‌కు కారులో వెళ్ళడానికి లేదు కాబట్టి గుర్రాల మీద కూర్చొని వెళ్ళాలి. లేదా నడిచైనా వెళ్ళాలి. బాబా, మెహ్రా, మెహ్రూ, మణి, రానో, చాంచి గుర్రాల మీద వెళితే కాక మరికొంతమందితో నడిచి వెళ్ళాడు. బాబా పొట్టిగా ఉన్న గుర్రాన్ని ఎంచుకున్నారు. బాబా కాళ్ళు నేలకు తాకేలాగా ఉన్నాయి. బాబా వెనుక వస్తున్నారు అని మణి మెహ్రాతో చెప్పడంతో మెహ్రా వెనక్కి తిరిగి చూసింది. వెనక మండలి వారు ఉన్నా బాబా ఏమీ అనలేదు. అలా కొన్ని మైళ్ళు ప్రయాణించాక పచ్చదనంతో కూడిన ప్రదేశం అయినటువంటి గుల్మార్గ్‌కు చేరుకున్నారు. ఆ పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. గోల్ఫ్ కోర్స్, లైబ్రరీ మరియు క్లబ్ హౌస్‌లు కూడా ఉన్నాయి అక్కడ. అక్కడి నుండి హిమాలయాలను చూపిస్తూ "ఎంత బాగున్నాయి కదా మెహ్రా ఈ కొండలు" అని బాబా అడిగారు.